హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ మటన్ గ్రేవీ మనకి రైస్లో కానీ చపాతీ రోటీ దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్లో 1/2 దబ్బ లెమన్ తీసుకుంటున్నానండి. ఇందులో ఉన్న రసాన్ని ఇందులో పిండేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు చేత్తో బాగా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఈ మసాలాలన్నీ మొత్తం బాగా కలిసేటట్టు ముక్కలకి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఈ ముక్కల్లో మసాలాలన్నీ బాగా దిట్టంగా పడుతుందండి. అప్పుడు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం 1 అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 4 లవంగాలు, చెక్క, 2 యాలకులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ గసగసాలు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం కాజు వేసుకుంటున్నానండి, జీడిపప్పు. ఇది వేయడం వల్లే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, ఎందుకంటే గసగసాలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంది కదా. సో అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిలో ఉన్న తేమ పోయి మనకి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు అదే బండల్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసేసుకుందాము. చూసారు కదా, ఈ ఉల్లిపాయ మనకి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ అనేదాన్ని ఫ్రై చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మనకి ఇంకొంచెం కలర్ మార్పు వస్తే చాలండి. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా దినుసులు, వీటిని మనం గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, మిక్సీ జార్లో వేసుకునేసి గ్రైండ్ చేసేసుకుందామండి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, మనము ఈ మసాలాలని గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలో తీసివేసేసుకున్నామండి. చూడండి, ఇందులో తీసేసుకున్నాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అది ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకుందామండి. 2 స్పూన్స్ పెరుగు వేసేసుకున్నాము. ఇందులో నేను 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు కారం బదులు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను కలర్ కోసం వేసుకుంటున్నానండి. దీన్ని కూడా గ్రైండ్ చేసేద్దాము. సరే కదండి, ఆనియన్ పేస్ట్ కూడా పేస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము 1 అవర్ తర్వాత ఒక కడాయి పెట్టుకునేసి కడాయిలో ఒక 5 స్పూన్స్ల ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ ఎక్కినాక ఆల్రెడీ మనము 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటను, ఆ మటన్ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మటన్ ఆయిల్లో ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. మనకి మటన్లో ఉన్న తేమ పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగిన ఒక టమాటా వేసేసుకుంటున్నానండి. ఈ టమాటా అనేది మనకి బాగా మగ్గిపోవాలి. సో ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందామండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనము ఈ టమాటాలు అనేది
గరిటతోనే ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాని ఇందులో వేసేసుకుందాము. వేసి గరిటతో ఒకరవ కలుపుకుందామండి. అవునండి, ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాము. చూసారు కదా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందామండి. చూసారు కదా. ఈ మసాలా మొత్తము ఈ ముక్కలు మొత్తానికి పట్టేటట్టు కలిపేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కుక్కర్లో పెట్టుకోవాలంటే 2 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ నేను గరిటతో బాగా కలిపేసుకుంటున్నాను. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా. టేస్ట్ చూసి మీకు సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా మనం కలిపేసుకొని మళ్ళీ కూడా మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఈ కూరని ఒకసారి బాగా కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకుంటున్నానండి, జీడిపప్పు. ఇది వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి మటన్ అనేది బాగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది చూసారు కదా, పైన బాగా తేలిపోయింది కదా. ఇప్పుడు మనకి ముక్క ఉడికిందా లేదా అనేది చూద్దామండి. నేను ఇక్కడ నైఫ్ తీసుకొని చెక్ చేస్తున్నాను. చూడండి, మనకి ముక్క అనేది బాగా ఉడికిపోయిందండి. ఒకవేళ ఉడకకపోతే ఇంకాసేపు మీరు ఉడికించుకోండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇది మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మర్చిపోకుండా.